ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సాయంత్రం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్గా పనిచేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో సీఎస్గా విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో ఈ సాయంత్రం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్గా పనిచేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సాయంత్రం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో సీఎస్గా విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సీఎస్గా పదవీ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తున్న కె విజయానంద్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నూతన సీఎస్ విజయానంద్ సీఎస్గా పదవీ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన విజయానందను ఏపీ నూతన సీఎస్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ జీఓఆర్టీ సంఖ్య 2209 ద్వారా డిసెంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన విజయానంద్ 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1996 వరకు రంపచోడవరం సబ్ కలెక్టర్గా పనిచేశారు. 1996 నుండి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. 1998 నుండి 2007 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాలకు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2007 నుండి 2008 వరకు ప్రణాళిక మరియు కార్యక్రమాల అమలు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. 2008 నుండి 2009 ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. అదేవిధంగా 2016 నుండి 2019 వరకు ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్గా, ఏపీ ట్రాన్స్కో సీఎండీగా ద్వంద్వ పాత్రలను నిర్వహించారు. 2019 నుండి 2021 వరకు రాష్ట్రంలోని కీలకమైన ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 2023 నుండి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో రోడ్ల దుస్థితి అధ్వానంగా మారాయని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావులు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రహదారులకు మోక్షం కలిగిందని, సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఏపీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు శివశక్తి కళ్యాణ మండపం వద్ద నుండి ఉన్న రోడ్డుకు అభివృద్ధి పనులకు గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ సిఆర్డీఏ నిధులతో 760 మీటర్ల రోడ్డును సుమారు 3,54,00,000 మేర రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు అభివృద్ధికి నిధులు కేటాయించిన సిఆర్డీఏ కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఈ రోడ్డు గుంతలమయంగా ఉండేదని, తన కార్యాలయం కూడా ఈ రహదారిలోనే ఉందని చెప్పారు. రోడ్డుపై గుంతల కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఈ ఇబ్బందులు త్వరలో తొలగనున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. గత పాలకుల వైఫల్యం వల్లే రోడ్లు అధ్వానంగా మారాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టిందని, సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శివశక్తి కళ్యాణ మండపం రోడ్డు పూర్తయితే గన్నవరం, విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ పేర్కొన్నారు. శివశక్తి కళ్యాణం ఈ రోడ్డుని శాంక్షన్ చేసినందుకు సిఆర్డీఏ కమిషనర్ కి, అలాగే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో ఇలా చిరకాల వంచని ఈ రోడ్డు, మా పార్టీ ఆఫీస్ కూడా ఈ రోడ్లో ఉన్న పరిస్థితి, ఆఖరికి పూటీ గోతుల్లాగా అయిపోయిన పరిస్థితి ఒక ఎలక్షన్ ముందు టైంలో అయితే. అలాంటి రోడ్డు 3,54,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోడ్డు ఏర్పాటు చేస్తున్నందుకు సిఆర్డీఏకి, గవర్నమెంట్ మరోసారి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి మీకు తెలిసిందే. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ, ఈ రోడ్లు ఇట్లా దరిద్రంగా తయారవడానికి కారణం గత పాలకుల వైఫల్యం. వాళ్ళన్నీ వదిలేసి గుంటలు పూడ్చే కార్యక్రమం చేసే దుస్థితికి ఈ ప్రభుత్వానికి దుస్థితి కల్పించిన వైసీపీ ప్రభుత్వం అనేది మీకు తెలిసిన విషయం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి శాఖలో కానీ
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఒకేసారి వేసిన పరిస్థితి. ఇప్పుడు జనవరి 15 లోపు అన్ని గుంటలు కూడా పూర్తి పరిస్థితి. ఈ రోడ్డు శాంక్షన్ అవ్వడం వల్ల ఈ ఎనికేపాడు, ఇటుపక్క ప్రసాదంపాడు, చుట్టుపక్కల ప్రజలకి, కానూరు వీళ్ళందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ మరోసారి నిధులు కేటాయించిన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాను. నేను ఎమ్మెల్యే గారు వెంకటరావు గారు, బోడే ప్రసాద్ గారు, మాతో పాటు ఎంపీ కేసినేని చిన్ని గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, అటు జిల్లా కలెక్టరు, ఈ జిల్లా కలెక్టరు వీళ్ళందరితో సిఆర్డీ కమిషన్ దగ్గర మీటింగ్ ఉంది. దాంట్లో ఈ రోడ్డు అన్నిటి కూడా శాంక్షన్ తీసుకోవాలని ఆలోచన చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇవాళ బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ రాబోతోంది. మన ఎయిర్పోర్ట్ వరకు, మెడికల్ కాలేజ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఫ్లైఓవర్ రాబోతోంది. ఆ ఫ్లైఓవర్ వచ్చినప్పుడు 2 సంవత్సరాల పాటు రోడ్లన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ రోడ్లన్నీ కూడా ఈలో ఫారం చేయాలని ఒక ఆలోచన. ఈ ఫారం చేస్తే కొంత ట్రాఫిక్ కంట్రోల్ అయ్యి ఇబ్బంది లేకుండా ఉంటుంది విజయవాడ నగర ప్రజలకి. మా యొక్క ధ్యేయం ఆటో నగర్ కార్మికులను కాపాడాలా, ఆటో నగర్ని కాపాడుకోవాలా, ప్రజలందరికీ సులువైన మార్గాలు ఉంటాయి, ఈ రోడ్లు రావాలి. ఆ విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇవ్వటం, దానికి తగ్గట్టుగా సిఆర్డీ కమిషనర్ గారు కూడా డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఆయన కూడా అడిగినవి కూడా శాంక్షన్ చేయటం, తద్వారా ఒక మంచి రోడ్లు రూపుదిద్దుకోబోతున్నాయి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి తాడిగడపలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఉగాదికి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్ కార్యక్రమాన్ని పెనుమలూరు నియోజకవర్గం తాడిగడప అంబేద్కర్ నగర్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు బయటకు తీసి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని వెల్లడించారు. ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధిపైన కూడా దృష్టి సారిస్తామని కొనకళ్ళ తెలిపారు. ఎన్నికల హామీలని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిని కలిగి ఉంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పేదవారి సంక్షేమంతో పాటుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలను కూడా ప్రతిదాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు చేసిన తప్పులకు గాను వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాని గురించి ఎవరు ఎంతటి వారైనా సరే చట్టం ముందుకు తీసుకొచ్చి వాళ్ళని దోషులుగా నిలబెడతాం. వాళ్ళు చేసిన తప్పులకు శిక్షలు పడేట్టుగా చేస్తాం. ఇవాళ మచిలీపట్నంలో పేరు నాని బియ్యం కుంభకోణంలో ఇవాళ బియ్యం ఎవరికి అమ్మారు, ఆ గోడౌన్లో ఉన్న బియ్యం ఎవరికి తరలించారు, ఎవరికి అమ్మారు, ఎవరు కొన్నారు, ఆ డబ్బంతా ఏమైంది అనే దాని గురించి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో జరిగినటువంటి వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా దోపిడీ అందరినీ కూడా ఎవరెవరైతే దోపిడీ దొంగలు ఉన్నారో అందరినీ కూడా విచారించి చట్టం ముందు దోషులుగా నిల్చోబెట్టి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలపై అప్పుల భారాలు పెరుగుతున్నాయని నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. రకరకాల పద్ధతుల్లో పన్నులను పెంచి, టోల్ ట్యాక్స్లను, రోడ్డు ట్యాక్స్లను పెంచి, జీఎస్టీ పెంచి, చివరికి మరమరాల మీద, పాప్కార్న్ మీద కూడా జీఎస్టీ పెంచి పీక్కు తినే పరిస్థితికి వచ్చిందన్నారు. ప్రజల ఆదాయాలు పడిపోతున్న సందర్భంలో ప్రజల ఆదాయాలను ఎలా పెంచాలని ప్రభుత్వాలు ఆలోచించాలని హితవు పలికారు. ప్రజలపై అప్పుల భారాలు పెరుగుతున్నాయని, నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. నేడు విజయవాడలో వి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించు ఆంధ్రప్రదేశ్ మహాసభల లోగోను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటాం, శుభాకాంక్షలు తెలుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. వ్యాపారాలు సాగడం లేదని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ప్రజల వద్ద డబ్బులు లేవని, ఆదాయం పడిపోతూ అప్పులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ అప్పుల గురించి మాత్రమే మాట్లాడుతోందని, ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలపై భారాలేస్తామని అంటున్నారని తెలిపారు. ఆదాయం పెంచుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెడతారని వార్త వచ్చిందని అన్నారు. ఆ ఆదాయం పెంచుకోవటంలో వేల కోట్ల రూపాయలను సాధారణ ప్రజల నుండి పిండడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రకరకాల పద్ధతుల్లో పన్నులను పెంచి టోల్ ట్యాక్సులను, రోడ్డు ట్యాక్సులను పెంచి, జీఎస్టీ పెంచి, చివరికి మరమరాల మీద, పాప్కార్న్ మీద కూడా జీఎస్టీ పెంచి పీక్కుతినే పరిస్థితికి వచ్చిందన్నారు. ప్రజల ఆదాయాలు పడిపోతున్న సందర్భంలో ప్రజల ఆదాయాలను ఎలా పెంచాలని ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. అయితే దానికి బదులుగా కార్పొరేట్లకు రాయితీలు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన పారిశ్రామిక రాయితీ కానీ, జలహారతి ఈ రెండింటిని చూస్తే జనాన్ని మబ్బుల్లోకి తీసుకెళ్తున్నారనేది అర్థమవుతుందన్నారు. కలల మబ్బుల్లోకి తీసుకెళ్తున్నారని, అక్కడ నుండి పడ్డారంటే పతనమేనని ఎద్దేవా చేశారు. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు ఈరోజు కూడా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేనే దానికి ఆద్యం అని చెప్పని, ఆద్యుడిని. ఆ విద్యుత్ సంస్కరణలకు ఫలితం మనం అనుభవిస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు నెత్తి మీద పిడుగులాగా ప్రతి నెల పెరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. పోనీ ఏమన్నా నాణ్యం టీఎండి లాసెస్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గినాయా? ఎఫిషియన్సీ ఏమైనా పెరిగిందా? అప్పటి మీద ఎవరు బలిశారు? విద్యుత్ ఉత్పత్తిదారులు బలిశారు. అదాని బలిశాడు, లేకపోతే షిరిడి సాయి కంపెనీ బలిసింది, లేకపోతే మన రాజకీయ నాయకులు బలిశారు. వీళ్ళందరూ హైడల్ ప్రాజెక్టులు, ప్రతి కాలువ మీద హైడల్ ప్రాజెక్టులు పెట్టి వీళ్ళు బలిశారు. అందుకని నూతన సంవత్సరంలో ప్రజల ఆదాయాలు పెంచే మార్గాలు ఆలోచించండి. ప్రజల ఆదాయాలు కోత పెట్టి వాళ్ళ మీద భారాలు వేసి కార్పొరేట్లు దోచిపెట్టేటువంటి విధానాలని మేము సుతరాము అంగీకరించాం. దీని మీద రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడతాం. ప్రజలందరూ కూడా మేము పోరాడమని చెప్పంలే, ఎక్కడికక్కడే కొద్ది రోజుల్లోనే ప్రజల్లో అసమ్మతి బయలుదేరుతున్నది. చప్పరిస్తున్నారు ప్రజలు, పెదవి విరుస్తున్నారు. ఏమిటి గత ప్రభుత్వంలాగా ఉంది, వీళ్ళు కూడా ఏంటి కొత్త, వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకేం మేలు చేశారు? భారతదేశంలో ఏ పార్టీకి లేని సభ్యత్వ నమోదు తెలుగుదేశం పార్టీకే సొంతమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని, దీంతో స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మొగల్రాజపురం, రావిచెట్టు సెంటర్, గంగానమ్మ గుడి, తోట నారాయణ వీధి ఏరియాలో రోడ్లు, మెట్లు, రైలింగ్ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం 7వ డివిజన్ బంతిలదొడ్డి ఏరియాలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. ₹1,00,000 కట్టి శాశ్వత సభ్యత్వం తీసుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రోజుకు ₹1,00,00,000 ఖర్చు చేయటం జరుగుతోందన్నారు. ఆటో నగర ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ రోడ్లు వేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వర్కులు కూడా చాలా స్పీడ్గా ఈ రోజున ఇక్కడ 30 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఇక తర్వాత ఇంకొక గంటలో 3,74,00,000తో ఆటో నగర్కి బ్రహ్మాండమైన రోడ్డు, ఆటో నగర్లో ఉన్న వాళ్ళందరూ లారీలు బయటకు వెళ్ళడానికి లోనకి బ్రహ్మాండమైన రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడమే కాకుండా నెల రోజుల్లో ఆ రోడ్డు కూడా పూర్తయిపోతుంది. అంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రోజున ఉదయం పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీదుగా కూడా కొన్ని డివిజన్, ఇక్కడ 6 డివిజను, 7 డివిజను, అలాగే 12 డివిజను, 11 వీటన్ని కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆనందం తీసుకుంటూ ఉన్నారు. ఇంకా చాలామంది కూడా పెన్షన్ రావాల్సి ఉంది. అవి కూడా ఈ నెల 2 నెలల్లో మొత్తం కూడా అప్లోడ్ చేసి కొత్త వాళ్ళు కూడా సుమారు 1,00,000 మందికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి, కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండింటిని కూడా ఏ విధంగా సమాన దృక్పథంతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడానికి నేను ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే దేశంలోని అన్ని మండల ప్రాంతాలలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి నూతనంగా పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణరాజు, వారధి కార్యక్రమ కోఆర్డినేటర్ కిలారు దిలీప్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి నూతన సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని వివరించారు. తూర్పు నియోజకవర్గంలోని పటమట ఆర్టీసీ కాలనీలో భారతీయ జనతా పార్టీ కోఆర్డినేటర్ కిలారు దిలీప్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ బీజేపీ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏకగ్రీవంగా సీనియర్ కార్యకర్త రాధాను అధ్యక్షురాలుగా ఎన్నుకోవటం జరిగింది. రాధాను బీజేపీ సీనియర్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని
మరింత వ్యక్తం చేసేందుకు నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి అండగా ఉంటామని తెలిపారు. అందులో భాగంగానే దేశంలోని అన్ని మండల ప్రాంతాలలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి నూతనంగా పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతున్నామని చెప్పారు. రాజగారిని మండల అధ్యక్షురాలుగా ఈరోజు ఎన్నుకోవటం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మండలంలో పార్టీ విస్తరణ కోసం కానీ ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో నేనున్నానని అండగా ఉండటంలో కానీ పార్టీని సంస్థాగతంగా ఇంకా బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయటంలో ఆవిడ నాయకత్వంలో ఈ మండలంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మాజీ మండల అధ్యక్షులు రవికుమార్ గారు ఇలాగ అందరూ నా సహకారంతో ఆవిడ రాబోయే 3 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైన శక్తిగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారని నన్ను ఇక్కడ 3 డివిజన్లకి మండల అధ్యక్షులుగా ఎన్నిక చేశారండి. ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలండి. నేను ఎప్పుడూ కూడా పార్టీ కోసం ఏ పనులు అయినా సరే పార్టీ కోసం ముందుగా ఉంటాను. అలాగే నా కుటుంబ సభ్యులు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకు పార్టీ అంటే చాలా ఇష్టం అండి. నేను పార్టీ కోసం ఎటువంటి సేవ అయినా చేయడానికి ముందుంటాను. అలాగే నన్ను ఈ 3 డివిజన్లలో ఎన్నిక చేసినందువల్ల ఇక్కడ ఏదైనా వర్క్ చేయాలంటే నేను ముందుంటాను. ఎవరైనా ఏదైనా కష్టం అంటే నాకు చేతనంత అయిన వరకు నేను సాయం చేయగలనండి. అట్లాగే నాకు పెద్దలు ఎనమాలని నన్ను నడిపిస్తానమ్మా, మీరు ముందుండండి అమ్మా అని ఎంకరేజ్ చేస్తారండి. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళ ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చాను. విజయవాడ రూరల్ మండలం నిడమనూరు రైల్వే ట్రాక్పై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి పంచాయతీ పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ తీర్మానం చేసింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా రైల్వే గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండదని, అన్ని రంగాల ప్రజలు ప్రయోజనం చేకూరుతోందని సర్పంచ్ శీలం రంగారావు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామ సర్పంచి శీలం రంగారావు గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్వహించారు. రైల్వే ట్రాక్పై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి పంచాయతీ పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ తీర్మానం చేశారు. రైల్వే బ్రిడ్జికి సంబంధించిన భూములకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారని తెలిపారు. గతంలో రైలు వచ్చినప్పుడల్లా గేటు మోయటంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు, వృద్ధులు ఇలా అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంటే నిడమానూరుతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయని సర్పంచ్ శీలం రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం అనంతరం రైల్వే ట్రాక్పై రాకపోకలు పూర్తిగా మూసివేస్తారని తెలిపారు. గ్రామంలో గ్రీన్ జోన్లో ఉన్న భూములకు వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ సిఆర్డీఏ అధికారులను పాలకవర్గం సభ్యులు కోరారు. నిడమనూరు గ్రామ పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వంలో గత ఎంపీ వలభనేని బాలశౌరి గారి ఆధ్వర్యంలో నిడమనూరు రైల్వే ట్రాక్ పై నుంచి ఫ్లైఓవర్ శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఆ డెవలప్మెంట్ పనులు చేయడానికి అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ని తాత్కాలికంగా బంద్ చేయాల్సిన అవసరం ఉంది. అందునిమిత్తం అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రతిపాదనలు గ్రామ పంచాయతీ నుంచి కోరడం జరిగింది. ప్రస్తుతం తాత్కాలికంగా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు కావాలి కాబట్టి ఆ రైల్వే లైన్ని తాత్కాలికంగా మూసివేస్తామని చెప్పి ఉన్నతాధికారులు మా దగ్గర నుంచి అనుమతులు అడిగారు. మేము గ్రామ పంచాయతీ కూడా ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసి దానికి సంబంధించి ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణం తలపెట్టినటువంటి ఫ్లైఓవర్కి పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మాకు అక్కడ ఒక 40 సెంటు రైతులు 6 ఉన్నాం మొత్తం. అది ఉడా పార్క్ కింద వెళ్ళింది. చిన్న రైతులు అన్నమాట, చిన్నకారు రైతులు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏది చేసుకోలేకపోతున్నాం. రైతుగా పంట కూడా వేయలేకపోతున్నాం. అక్కడ వాటర్ అది సరిగ్గా లేక దాన్ని డెవలప్మెంట్కి ఇవ్వాలని మా కోరిక అన్నమాట. దాన్ని గ్రీన్ జోన్ నుంచి తొలగించమని కోరిక. నిడమనూరులో గ్రీన్ జోన్ కింద ఒక 5 ఎకరాల 30 సెంటు పెట్టలేరు. దీంట్లో 6 ఉన్నారు చిన్న సన్నకారు రైతులు. దీన్ని గ్రీన్ జోన్లో నుంచి తీసేయమని ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈసారన్నా పట్టించుకొని దాన్ని కొంచెం శ్రద్ధ చూపి దాన్ని విడుదల చేయాలని కోరుతున్నాం. ఇది 2012లో పెట్టారు. అప్పటి నుంచి కూడా దీన్ని ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఇప్పుడు డెవలప్మెంట్ ఎవరికైనా ఇవ్వటాకైనా పని చేయట్లేదు. పంట పొలంగా వాడుకోవడానికేమో అక్కడ నీళ్ళు లేవు, సోర్స్ లేదు. అలా ఇబ్బంది పడిపోతున్నాం.
2024లో సిపిఐ జిల్లా కమిటీ ప్రజా సమస్యలపై మడం తిప్పని పోరాటాలు చేసిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్రావు తెలిపారు. కార్మిక చట్టాల అమలు కోసం బాధితుల పక్షాన పోరాడమన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్, పరటాల మైనింగ్ కార్మికులకు పరిహారం ఇప్పించడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు. కిడ్నీ బాధితుల సమస్యలపై తిరువూరు నుండి విజయవాడ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి వారికి రక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలతో పాటు లిక్కర్, మైనింగ్ మాఫియాలపై పోరాటాలు సాగించడంలో రాజీ లేకుండా వ్యవహరించామన్నారు. 2025లో సిపిఐ శతవసంత వార్షికోత్సవాల స్ఫూర్తితో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతూ రక్షక పరికరాలు ఉన్నటువంటి నేపథ్యంలో నలుగురు నలిగిపోతే బండరాల మధ్యన వారి కోసం సిపిఐ పోట్లాడి వారికి లేబర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించడంలో కీలక పాత్ర వహించింది. మా పోరాటం విజయం సాధించామని చెప్పేసి మేము ఈ సందర్భంగా పాత్రికేయ ముఖంగా సగర్వంగా, అలాగే ప్రత్యేకించి తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆగస్టు 27, 29 తేదీల్లో సిపిఐ ప్రజా పరిరక్షణ పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర సక్సెస్ అయింది. ప్రధానంగా కిడ్నీ బాధితుల సమస్య పైన తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జిల్లాలో సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. పాదయాత్ర ద్వారా విజయవాడలో కిడ్నీ బాధితులతో బహిరంగ సభ నిర్వహించాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఆ స్పందన ఫలితంగా ఇవాళ తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జిల్లాల సరఫరా కోసం పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగులకు రక్షణ కల్పించాలని పెనమలూరు ఎండీఓ ప్రణవి డిమాండ్ చేశారు. బద్రీనారాయణ అనే వ్యక్తి ఉద్యోగులను రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పెనమలూరు ఈఓఆర్డి శ్రీనివాసరావుపై అదే గ్రామానికి చెందిన ముప్పాల బద్రీనాథ్ నిన్న సాయంత్రం దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడిని ఖండిస్తూ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎండీఓ ప్రణవి, బాధితుడు శ్రీనివాసరావు, ఎండీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రణవి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని, ఉద్యోగులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు. మా ఆఫీస్లో మా ఈఓఆర్డి గారి మీద ఒక బద్రీనారాయణ గారు ఆయన చేసిన దాడి గురించి మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నామండి. ఏ ప్రభుత్వ ఉద్యోగి రాత్రనగా పగలనగా ఇక్కడ కష్టపడి పని చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు మా మీద దాడి చేసి మాకు రక్షణ లేకపోతే మేము పని చేయలేమండి. సో దీని మీద నిన్న సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, తెలియపరిచాము. సో అతని మీద చర్యలు తీసుకొని ఏ ఎంప్లాయీకి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అనంతరం బాధితుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై అకారణంగా బద్రీనారాయణ దాడి చేశాడని, గత కొన్ని సంవత్సరాలుగా పెనమలూరు ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇరిగేషన్ శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ దౌర్జన్యానికి దిగేవాడని అన్నారు. అతనికి భయపడి పంచాయతీలో పనిచేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. తనపై దాడి చేసిన బద్రీనారాయణను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండాలని, ఎవరైనా దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. అతనికి అవసరం లేని కూడా పెట్టి అతను చేసినట్టుగానే పనులు చేయాలి, అతను చెప్పినట్టుగా చేయాలని ఒక బిహేవ్, దానిలో పైచకానందం పొందటం, ఆ ఉద్యోగస్తుల్ని హెరాస్మెంట్ చేయడం. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 15 సంవత్సరాల నుంచి అతను ఇదే పని, వేరే పనే లేదు. ప్రభుత్వ కార్యాలయాలకి ఉదయం సాయంత్రం వెళ్ళటం, పెట్టిన కాగితం పెట్టిందే మళ్ళీ తిప్పి పెట్టడం, ఒక అధికారి నుంచి పై అధికారి, పై అధికారి నుంచి పై అధికారికి అలా పెట్టడం, ముప్పు తిప్పలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, పని టైం అంతా కూడా పోవటం. అతని కాగితాల వల్లనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బయటికి రాలేక ఇబ్బంది పడుతూ అలాగే ఇబ్బంది పడే ఎంప్లాయీస్ చాలా ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఈరోజు ఈ ఎండో ఆఫీసు కాదు, ఈ ఎంఆర్ఓ ఆఫీసు, అట్లాగే ఇరిగేషన్ ఆఫీసు, అట్లా అన్ని ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తూ అదే పని, కాగితాలు పెట్టడం, పెట్టిందాన్నే పెట్టడం, ఇబ్బంది పెట్టడం.
గత ప్రభుత్వం డిఎస్సిలో బ్యాక్లాగ్ పోస్టులను ఓపెన్ మెరిట్లో ఇవ్వడం ద్వారా బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు నష్టం జరిగిందని ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగినేకుల వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. 2023లో ఓపెన్ మెరిట్ ప్రాతిపదికగా 1998 డిఎస్సి వారికి ఎంటీఎస్ పద్ధతిలో ఇవ్వడంతో కర్నూలు, కడప, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఉన్న బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరపున మరియు 1998 డిఎస్సి వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థుల సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించడం జరిగింది. జరిగినటువంటి అన్యాయంలో వాస్తవాలు ఏంటి అనేది 80% రాష్ట్ర శాసనసభ వేదికగా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. కానీ మేమేం కోరుతా ఉన్నామంటే 98 డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు చర్చలు జరపవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంటీఎస్ వేదికలో అకామిడేట్ చేయాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా మరి 594 పోస్టులు మిగిలి ఉన్నాయని చెప్పారు. అలాగనే కాకుండా ఆల్రెడీ చేరిన వాళ్ళు కూడా రిటైర్డ్ అయిపోయినారు. ఎంటీఎస్ బేసిక్లో చేరిన వాళ్ళు కూడా కాబట్టి మా అందరికీ కూడా ఇంకా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక జిల్లాలో 600 మందికి పోస్టులు ఇస్తే ఒక జిల్లాలో ఇద్దరికి మాత్రమే ఇచ్చారు. ఓపెన్ మెరిట్లో ఒకరికి 35 మార్కులు వచ్చిన జాబులు ఇచ్చినారు. బీసీలో 55 మార్కులు వచ్చిన జాబ్ రాలేదు. అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తుంగలో తొక్కారనే అంశాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు జరిగిన నష్టాన్ని సత్వరమే పరిష్కరించి అందరి అభ్యర్థులకు ఇమ్మీడియట్గా జాబులు కల్పించాలని ఈ సందర్భంగా మరి 98 డిఎస్సి జనరల్ సెక్రటరీగాను మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రముఖ న్యాయవాది, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరిగిల రాజా కోరారు. వ్యవసాయం కుటుంబంలో పుట్టిన తాను ఎంతో కష్టపడి చదివి న్యాయవాది విద్యను పూర్తి చేసి 15 ఏళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నట్లు వివరించారు. ప్రసిద్ధిగాంచిన బెజవాడ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానని తెలిపారు. సామాజిక అంశాల పట్ల పూర్తి అవగాహన ఉన్న తనకి ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ సమస్య తీరుస్తానని, ప్రభుత్వ, ప్రైవేటు అధ్యాపకుల సమస్యలు కూడా పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. శాసన మండలిలో మీ అందరి గొంతుగా వినిపించి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ సార్ను పోటీ చేసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను. ఎందుకంటే నేను పడ్డ కష్టాలు ఆ రోజు చూశాను. కాబట్టి ఈరోజు ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం నేను ఈ యొక్క ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి నా ప్రధాన డిమాండ్తో ముందుకెళ్తాను. అదేవిధంగా ఈరోజు 72,000 మంది రాష్ట్రంలో న్యాయవాదులు ఉన్నారు. మరి న్యాయవాదులకి చట్టసభల్లో ఎక్కడ కూడా సరైన ప్రాతినిధ్యం లేదు. ఒక రిజర్వ్డ్ ఎమ్మెల్సీ స్థానం కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక న్యాయవాదిగా జరగబో ఎన్నికల్లో పోటీ చేసి మీరందరూ ఆశీర్వదిస్తే సమస్యలపై పోరాటం చేసి అదేవిధంగా న్యాయవాదులు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో కూడా చూసి రాబోయే రోజుల్లో న్యాయవాదుల రక్షణ కొరకు ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పి నేను ప్రధానమైన డిమాండ్తో ముందుకెళ్తున్నాను. నాకు ఒక అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.